ఇప్పుడున్న దాని లెక్క ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎందుకంటే సీన్లు మారుతూ ఉంటాయి కదా. 2014లో అదే జరిగింది. ఫిబ్రవరిలో ఒకటి ఉంది, ఏప్రిల్ వచ్చేసరికి మారిపోయింది. అది వైసీపీ వస్తుందని అందరూ అనుకున్నారు, తర్వాత మారిపోయింది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేస్తే మాక్సిమం 60 సీట్ల దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇండివిజువల్ గా పోటీ చేస్తే బీజేపీ జనసేన ఇండివిజువల్ పోటీ చేస్తే ఐ థింక్ వితౌట్ టీడీపీయా కష్టం అండి, నేను చెప్పకూడదు కానీ రైట్ అంటే మీరు జనసేన సింగిల్ గా పోటీ చేయాలి లేకపోతే బీజేపీతో మాత్రమే వెళ్ళాలని చెప్పి మీకు కోరిక ఉండవచ్చు, కానీ ఆ ఫిగర్ అనేది 60 అనేది ఐ థింక్ ఇట్స్ టూ మచ్. లేదండి, ఉందండి, ఉందా? ఈ మీడియా సంస్థలు కొన్ని పేర్లు చెప్పండి. కొన్ని మీడియా సంస్థలు ఎట్లయినా థర్డ్ పార్టీగా వేరే పార్టీని రాకుండా చేయాలనేది ఉంటే వైసీపీ లేదా టీడీపీ ఉండాలనే ఇచ్చో చేస్తున్నాయి. కానీ ఉందండి, జనాల్లో కంపల్సరీగా ఉంది. జనాల్లో కొత్త పవన్ కళ్యాణ్ ఆలోచన, జనాల్లో ఉన్న ఫీలింగ్ మరి అధినేతకు తెలియదు అంటారా? పవన్ కళ్యాణ్ తెలుసుకోలేకపోయారు అనుకోవాలా? తెలుసుకోలేకపోతున్నారండి. ఆయనకి అంత పార్టీ కాదు కదండి, అది అంత మీడియా సపోర్టబుల్ పార్టీ కాదు కదా. డబ్బు ఇవ్వలేడు మీడియా వ్యవస్థలకి. సారీ, మళ్ళీ ఇది కూడా చెప్పకూడదు అనుకోండి. రైట్ అండి వెంకటరామారావు గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు రైట్. ఆయన చెప్పిన దాని మీద రామారావు గారు చెప్తున్న దాంట్లో క్లియర్ ఏంటంటే, వాళ్ళు ఎవరైనా ప్రొయాక్టివ్గా చెప్దాం అనుకున్నప్పుడు మాకు ఈ పొత్తు నచ్చని వాళ్ళందరూ కోర్టుల కింద కన్వర్ట్ చేస్తామని ఆయనే చెప్తున్నాడు. ఆయన ఆ పరిగణలో తీసుకుంటారు. రెండోది, ఆయన మాట్లాడిన దానికి ఓటింగ్ ఇస్తే ఇక్కడ కూకట్పల్లి ఎలక్షన్లో ఆ ప్రసాద్ గారు అయితే నెత్తినోరు కొట్టుకుని చెప్పారు, మనం మాత్రమే స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం తెలుగుదేశంకి. రెసిప్రొకేట్ యాటిట్యూడ్లో అటు నుంచి ఏమీ లేదు వాళ్ళ దగ్గర నుంచి మనకు సహాయం, మన అభ్యర్థికి కనీసం ఓట్లు కూడా ఇట్లేదు వాళ్ళని ఆయన నెత్తినోరు కొట్టుకుని చెప్పిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి కదా, మనకు సాధారణంగా కళ్ళ ముందు కనబడుతున్నవి. సో ఇట్లాంటి తరుణంలో వీళ్ళు పొత్తుకి నిజంగా వాళ్ళు ఖచ్చితంగా లేరు, వాళ్ళు సంసిద్ధంగా. అలా దగ్గర వీళ్ళు ఏంటంటే ప్రయత్నం, ఆయన మట్టుకు ఆయన డెసిషన్ తీసుకున్న వీళ్ళు అలైన్ అవుతున్నారు. ఈ రోజు దాకా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన కనుక మీరు తీసుకోగలిగితే నిశ్చితంగా త్రూఅవుట్ హిస్ కెరియర్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ దానికి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకసారి కమ్యూనిస్టులతో పొత్తన్నా యాక్సెప్ట్ చేశారు, బీఎస్పీతో పొత్తన్నా యాక్సెప్ట్ చేశారు, తెలుగుదేశంతో ఒకసారి పొత్తన్నా యాక్సెప్ట్ చేశారు, విడిపోయేమన్నా యాక్సెప్ట్ చేశారు, మళ్ళీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటామని యాక్సెప్ట్ చేశారు. బీజేపీతో ఆల్రెడీ పొత్తులో ఉన్న విషయాన్ని సాధారణంగా చెప్తున్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ జీవితంతో పాపం ఆయన ఏం చెప్పినా వినడానికే ఉన్న దగ్గర కూడా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఏది జరగట్లేదని రామారావు గారు లాంటి ఆయన ఆవేదన వ్యక్తపరుచుకుంటున్నారు. అండ్ మోరోవర్ ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ఆ నాదెళ్ల మనోహర్ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత కూడా ఆల్పాటి రాజా గారు అక్కడ ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. వీళ్ళు నిజంగా మీరు కదలరా అన్నదానికి బీజేపీ పార్టీ జెండాలు అయితే బెటర్, కానీ తెలుగుదేశం జనసేన జెండాలు పెడుతున్న దగ్గర కూడా సంయుక్త కార్యాచరణ ఏ విధంగా క్షేత్రస్థాయికి రీచ్ అవుతుందో ఒకసారి చూసుకోమనండి. ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే జనసేనకి ఇన్ఛార్జీల రూపంలోనూ ఈయన క్యాండిడేట్ పరంగాను ఎక్కడైతే నియోజకవర్గాల లేని దగ్గర వాళ్ళు ఏమవుతున్నారంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ దాని మీద చర్చనీయాంశం కానీ వాళ్ళు లేకపోతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మనోహర్ గారి దగ్గర చూడండి, ఆయన ప్రతిస్పందించి ఎస్ రాజా గారు ఇలా ప్రొయాక్టివ్గా పనిచేయడం మాకు నచ్చట్లేదండి, బీయింగ్ జనసేన మా మనోహర్ గారు ఉన్నారన్న విషయం ఆయన చెప్తున్నాడు. అలాగే మీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ వీళ్ళు ఎమర్జ్ చేయి ఎస్టాబ్లిష్ చేయన క్యాండిడేట్ల దగ్గర ఈ ఫ్రిక్షన్ గ్యారంటీగా అడ్రస్ చేయడానికి పార్టీ కన్విన్స్ అవడానికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అలాంటిది ఇప్పటిదాకా జరగలేదు. రైట్. మరో కాలర్ ఖమ్మం నుంచి మృత్యుంజయ గారు మాట్లాడండి. ముత్తయ్య అండి, ముత్తు అంటున్నాను. ముత్తుంజయ రైట్. ముత్తయ్య చెప్పండి. అయితే సార్ నమస్తే అండి.